నువ్వు సెల్యూట్ కట్టిన తర్వాత సెల్యూట్ చెప్తా. పైకి వచ్చింది కదా, కింద కొద్దిగా అంతే కదా సార్. ఆర్ఎస్ఆర్లో కట్టి ఫ్లాగ్లు అలవాటు అయిపోయింది నాకు. సెల్యూట్. Everyone, my name is P.C.V.R. Balaji. Today is the 26th January and our Republic Day also. Republic Day is the national festival day on 26th January 1950, and our constitution also coming to force. The pride of the constitution celebration is the culture and our history and military strength. Constitution is the very important day of life. Our life. Constitution is the supreme law of India. Dr. B.R. Ambedkar was wrote this Constitution of India book. Our Indians are believed with Indian Constitution, British Constitution, and we all also create a new Constitution. Dr. B.R. Ambedkar was wrote this. Thank you. Jai Hind. Very good, Balaji. నీళ్ళు కలిసి చేసుకోవడం మీరు చేసే పని చిన్న పని తీసుకొచ్చేసారండి. లోపల కూర్చొని పెడదాం అనుకున్నాం చైర్లో. మా ఆర్యూత్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ పి ఏడుకొండల గారికి మా చీఫ్ గెస్ట్ అయినటువంటి అభిషేక్ రెడ్డి గారు సన్మానించబోతున్నారు. చాలా కృతజ్ఞతలు సార్. మీరు మా ప్రోగ్రామ్కి రావడమే కాక మా చైర్మన్ గారిని సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. మధ్యలో ఉంటే రిపబ్లిక్ డే సందర్భంగా మా ట్రస్ట్ కి వచ్చినటువంటి ముఖ్య అతిథి అభిషేక్ రెడ్డి గారికి మా ట్రస్ట్ చైర్మన్ ఏడుకొండల గారు సన్మానించబోతున్నారు. చాలా సంతోషం. ఈ రోజు మా ప్రోగ్రామ్ మీరు రావడం చాలా ఆనందంగా ఉంది. మీ అమూల్యమైన సందేశం కూడా మాకు ఇచ్చారు. అదే విధంగా ఈ ట్రస్ట్ ని మాది రాజుపాలెంలో ఒక బ్రాంచ్ ఉంది సార్. అక్కడి నుంచి రెండో బ్రాంచ్ లో ఇక్కడ పెట్టడం జరిగింది. మేము ఇట్లానే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకా ముందుకు అమ్ముతామని చెప్పుకుంటున్నాం సార్. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు ముఖ్యంగా మీరు ఈరోజు పరిచయం అయ్యారు. ఒక కాంటెక్స్ట్ లో పరిచయం. 26వ తేదీ రిపబ్లిక్ డే రోజు పలానా ముందుగా నన్ను గుర్తు పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఆర్యూత్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఏడుకొండల గారికి నా ధన్యవాదాలు. 2-3 మాటలు చెప్పేసి అది మీకు చెప్పడమే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దేశభక్తి, దైవభక్తి ప్రతి మనిషికి దేశభక్తి ఉండాలి, దాంతో పాటు దైవభక్తి కూడా ఉండాలి. ఈరోజు ఆ భగవంతుడు ఈ దేశాన్ని ప్రేమతో దీవించి
ఎటువంటి క్షామము, ఇబ్బందులు, బాధలు లేకుండా ఈ దేశాన్ని తన చల్లని దీవెనను కురి చేయాలని ఆ దేవుని మనసారా ప్రార్థించుకున్నాం. ఇంకో పాయింట్ ఏంటంటే, మనం ఈ లోకానికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో వచ్చాం, పోయేటప్పుడు కూడా ఒట్టి చేతులతోనే పోతాం. మనకి మిగిలేది ఏంటంటే మనం చేసిన దాన ధర్మాలు మనతో ఎప్పుడు ఉంటాయి. కొంతమంది దాన్ని కొట్టేస్తారు, అదే ఉంది. మన చెంత ఉండేది నీవు చేసిన ధర్మమే చేరును నీ చెంత, ఎప్పటికీ మనతో ఉంటుంది. ఆ ధర్మాన్ని మీరందరూ పాటిస్తున్నారు. నేను చూశాను, నా కళ్ళారా చూశాను. ఈ మధ్య చలికాలంలో మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రైల్వే స్టేషన్లో వాళ్ళు నిద్రపోతుంటే, ముడుక్కొని నిద్రపోతుంటే వాళ్ళకు దుప్పటి కప్పటం, ఒకవేళ మేలుకొని అంటే 2 మాటలు మాట్లాడి చేశాం. మనం చేస్తా ఉన్నాం. దాన్ని మనం ఇంకా కంటిన్యూ చేసి ముందుకు పోదామని ఈరోజు మనకు అటువంటి కార్యక్రమాల్లో భగవంతుని, అదే మనం ఫస్ట్ చెప్పినది దైవభక్తి, ఆ భగవంతుని ఆశీర్వాదం కూడా మనందరి మీద ఉండాలని, మనందరికీ ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్. మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని మాకు అందించారు. ఇక్కడ ఉండగానే మా కోసం, మా యొక్క ట్రస్ట్లో పాలు పంచుకోవడం కోసం ఇంత దూరం వచ్చినందుకు. నెక్స్ట్ దోస్ ప్రసాద్. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం మా కోసం వచ్చినటువంటి మన యాంటోనీ స్కూల్ చైర్మన్, ప్రిన్సిపల్ అభిషేక్ సార్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ మా ఆఫీస్లో మేము ముఖ్యంగా ఈ రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. దీనికి మా ఫ్రెండ్స్ అందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి భవిష్యత్తులో మేము చేసే ఈ సేవా కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా ఉత్సాహంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ ఘోష్ భాష. ఇంకెవరైనా బాలాజీ ఈ యొక్క రిపబ్లిక్ డే గురించి 2 మాటలు మాట్లాడదాం. రాజపాలెం ఆఫీస్లో ఉంది. ఇక్కడ ఇది పెట్టడానికి కారణం ఏంటంటే, దీన్ని ఫ్రీడమ్ ఫైటర్స్ గార్డెన్గా ఈ ఏరియాని డెవలప్ చేద్దామని. ఇదంతా వేస్ట్ ల్యాండ్ ఇది. ఇది ఈ ల్యాండ్ని ఎందుకన్నా మైకా ఈ యొక్క ల్యాండ్ ఇది గార్డెన్ చేసి ఇది కాంపౌండ్ వాళ్ళు కట్టించి ఎవరైనా కూర్చున్నా, లేకపోతే అటుపక్క వచ్చేసి గాంధీ గారికి, ఇటుపక్క వచ్చేసి ఇంటి గారికి విగ్రహాలు డెవలప్ చేద్దాం. ఆఫీస్ ఉంది కదా మనది, ఆఫీస్కి వచ్చి కూర్చున్నా కానీ ఎక్స్టెన్షన్ ఏం లేదు, ఆల్రెడీ పవర్ లైన్స్ ఉన్నాయి కదా, చేస్తున్నారు. ఒకవేళ వచ్చినా ఉన్న రోజులైనా వాడుకుంటాం అంతే. ఈ 2 మనమే తీసుకున్నాము. ఇది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది, అదైతే మనం తీసుకున్నాం కాబట్టి ఇది అబ్జెక్షన్ ఏం లేదు. డెవలప్ చేద్దాం. అప్పుడు 2 రోడ్లు వస్తాయి.
2 రోజులు వస్తాయి. 3 సార్. మీరు 2 మాటలు మంచి మాటలు మా ఫ్రెండ్స్ చెప్పండి సార్. అది స్పీకర్ దగ్గర తెచ్చుకోవాలి, పెట్టేసుకొని మైక్ తీసుకుంటే బాగుంటుంది. అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। बोलो भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय।